వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు జీవో 63 ప్రకారం రావాల్సిన 3 విడతల డిఆర్ అర్హులను చిటికలో తెలుసుకోండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది. హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి మొన్న దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వము జీవో నెంబర్ 63 ప్రకారము జనవరి 2024కు సంబంధించినటువంటి డిఎన్ అయితే విడుదల చేసింది. వాటి అరియర్లు అయితే మనకి రావాల్సి ఉన్నది. అవి ముందుగా 1/1/2024 నుంచి 30/9/2025 వరకు అనగా 21 నెలలకు సంబంధించినటువంటి అరియర్లు అయితే చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా 10% చెల్లింపుల్ని ఈ నెలలో అనగా ఏప్రిల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. తదుపరి 3 విడతలని 2026 నవంబరు, 2026 ఆగస్టు, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సో వీటిని ఒక్కొక్క విడతలో ఎంతెంత అమౌంట్ వస్తుందో సింపుల్గా చిటికలో తెలుసుకునే ప్రయత్నం చూసినట్లయితే ముందుగా యూజీసీ పెన్షనర్స్కి డిఏ వాళ్ళ హైక్ 46% నుంచి 50% అనగా 4% ఇంక్రీజ్ చేయబడింది. టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ 21 కాబట్టి వాళ్ళ బేసిక్ పెన్షన్ ఇంటూ 0.84 వేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ 21 మంత్స్కు సంబంధించినటువంటి అర్హులు అయితే వస్తాయి. అదేవిధంగా స్టేట్ పెన్షనర్స్ చూసినట్లయితే వారికి 3.64% ప్రకారం డిఆర్ పెంచబడింది కాబట్టి నెంబర్ ఆఫ్ మంత్స్ 21 కాబట్టి మొత్తం డిఆర్ అరియర్స్ని తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటంటే బేసిక్ పెన్షన్ ఇంటూ 0.7644 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా యూజ్ చేసుకున్నట్లయితే 10% చెల్లింపులు, ఆ తర్వాత 30% చొప్పున 3 విడతల చెల్లింపులు ఎలాగో ఇప్పుడు మనం ఉదాహరణ పరంగా చూద్దాం. ముందుగా 26,500 రూపాయలు బేసిక్ పెన్షన్ ఉన్నటువంటి పెన్షనర్కి ఎంత వస్తుందంటే 26,500 ఇంటూ 0.7644 వేసుకున్నట్లయితే 20,257 రూపాయలు వస్తుంది. సో ఈ 20,257ని 10% చెల్లింపులు అనగా ఈ నెలలో వారికి 2,026 రూపాయలు రావాల్సి ఉంది. సో 20,250లోంచి ఈ 2,026 రూపాయలు తీసేస్తే 18,231 రూపాయలు వస్తుంది. ఇంకా ఈ 18,231 రూపాయలు బై 3 కనుక వేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం 18,231 బై 3 6,077 రూపాయలు వస్తుంది. అనగా 2026 ఆగస్టులో 6,077 రూపాయలు, 2026 నవంబర్లో 6,077 రూపాయలు, 2027 ఫిబ్రవరిలో 6,077 రూపాయలు అయితే వస్తుంది. అదేవిధంగా మరొక బేసిక్ పెన్షన్ 27,000 చూసినట్లయితే 27,000 ఇంటూ 0.7644 వేసుకున్నట్లయితే 20,639 రూపాయలు అరియర్లు రావాలి వాళ్ళకి. సో ఈ నెలలో చెల్లించాల్సినటువంటి 10% అంటే 20,639 ఇంటూ 10/100 అంటే 2,064 రూపాయలు ఈ నెలలో చెల్లించాల్సి ఉంది. సో ఈ మొత్తం అరియర్లు 20,639లో నుంచి 2,064 రూపాయలు తీసేస్తే 18,575 రూపాయలు వస్తుంది. ఈ 18,575 రూపాయలు బై 3 వేసుకున్నట్లయితే ఒక్కొక్క నెలకి అనగా 2026 ఆగస్టులో 6,192 రూపాయలు, 2026 నవంబర్లో 6,192 రూపాయలు, 2027 ఫిబ్రవరిలో 6,192 రూపాయలు అయితే రావాల్సి ఉంది. ఈ విధంగా ఏ బేసిక్ పెన్షన్కి అయినా సరే ఈ బేసిక్ పెన్షన్ ఇంటూ 0.7644 అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి మీ అరియర్లను చిటికలో తెలుసుకోవచ్చు.